కాంగ్రెస్ ఇచ్చిన 410 హామీలు అమలు చేసే వరకు పోరాడతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక ప్రాంతం కీలక పాత్ర పోషించిందన్నారు. అభయహస్తం దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ అడగకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అధికారంలోకి వచ్చాక రైతు బంధు 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ పెద్దలు ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన 410 హామీలను నెరవేర్చే వరకు పోరాడతామన్నారు. దుబాకలో బీఆర్ఎస్ విజయం కార్యకర్తలదన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి అరెస్ట్ దుబ్బాకలోనే అయిందన్నారు హరీష్ రావు. దుబ్బాక కార్యకర్తలది ఈ విజయం మీకే అంకితం అని దుబ్బాక ప్రజలు తన మీద మరింత బాధ్యత ఉంచారన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటను దుబ్బాకను హరీష్ రావు తాను జోడెడ్లలాగా కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ కాలువలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఆరు గ్యారంటీల దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ అడగకపోవడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉందని, అభయహస్తం దరఖాస్తులో అకౌంట్ నంబర్ లేకుండా లబ్ధిదారులకు ఎలా డబ్బులు చెల్లిస్తారని అన్నారు. అకౌంట్ నెంబర్ల కోసం కాంగ్రెస్ నాయకులు మళ్లీ గ్రామ సభలు నిర్వహిస్తారేమోనని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ వినోద్. ఈ అప్లికేషన్ ఫామ్ లో బ్యాంక్ అకౌంట్ అడిగి ఉన్నట్టయితే బాగుండు. ఎందుకంటే లేదు, బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఏమవుతుందంటే మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో పడతాయి కదా. ఇది డిజిటల్ యుగం కదా. మళ్ళీ ఒక్కొక్క వ్యక్తి పోయి మళ్ళా పైసలు పోయి ఇంటికి పోయి ఇచ్చుడైతే అంత మీకు తెలుసు, పైసలు నెట్ క్యాష్ పోయి ఇవ్వడం అనేది చాలా మంచిది కాదు. ఎందుకంటే మనం డిజిటల్ యుగంలో అడుగుపెట్టాము. మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పటినే వాళ్ళకు జమ అయ్యేది. కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ అడిగితే బాగుంటుందనేది నా అభిప్రాయం. భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు.